నమస్కారం మిత్రులారా, వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఒక అద్భుతమైన రహస్యం గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నారు. 3 లంకె బిందెల వెనుక దాగి ఉన్న అద్భుతమైన సంకేతం ఏంటి? గత 7 ఏళ్లుగా మిమ్మల్ని కాపాడుతూ వస్తున్న వింత శక్తి ఎవరు? ఈ ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేసుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అలాగే శ్రీరాముడి కృప మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన రహస్యం గురించి తెలుసుకుందాం. మీ ప్రత్యేకత ఏంటి అంటే మీరు ఏ పరిస్థితుల్లోనైనా మిమ్మల్ని మీరు మార్చుకొని ముందుకు సాగగలరు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే మానసిక బలం మీలో సహజంగానే ఉంటుంది. బయటకు బాధను చూపించకుండా మీ సమస్యలను మీలోనే దాచుకుని నిశ్శబ్దంగా పరిష్కారాలను వెతుకుతారు. అందుకే మీ నిజమైన శక్తిని చాలామంది అర్థం చేసుకోలేరు. మీరు మాటలతో అందరినీ ఆకట్టుకునే అద్భుతమైన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలాంటి సందర్భాలలో ఎలా ప్రవర్తించాలో మీకు బాగా తెలుసు. అందువల్ల మీరు స్నేహితుల మధ్య కానీ, కుటుంబ సభ్యుల మధ్య కానీ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదిస్తారు. అయితే మీరు ఎవరినైనా సులభంగా నమ్మేస్తారు. ఒక్కసారి నమ్మకం ఏర్పడితే మాత్రం ఆ వ్యక్తి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. మీలో ఉన్న మరో విశేషం ఏమిటంటే మీలో సహజమైన జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. కొత్త విషయాలను తెలుసుకోవడం, కొత్త ప్రదేశాలను చూడడం, కొత్త అనుభవాలను సంపాదించుకోవడం మీకు చాలా ఇష్టం. అందుకే మీ జీవితంలో ఒకే స్థితిలో ఉండడానికి ఇష్టపడరు. ఎప్పటికప్పుడు ఎదగాలని, కొత్త విజయాలను సాధించాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. మీకు మంచి జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది. చిన్న విషయాలను సైతం గుర్తుంచుకునే సామర్థ్యం మీలో కనిపిస్తుంది. అంతేకాకుండా ఇతరుల మనసులో ఏముందో చాలా త్వరగా అర్థం చేసుకోగలరు. అందువల్ల చాలాసార్లు ఎవరు నిజాయితీగా ఉన్నారో, ఎవరు నటిస్తున్నారో ముందుగానే మీరు గుర్తించగలుగుతారు. అయితే మీ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన రహస్యం కూడా ఉంటుంది. అదేమిటంటే బయటకు ఎంతో ఆనందంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో భావోద్వేగాలను మౌనంగా భరిస్తూ ఉంటారు. మీ బాధను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. అందుకే చాలామంది మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు. కానీ ఒక్కసారి ప్రేమను, అభిమానాన్ని పొందిన వారిని జీవితాంతం మర్చిపోకుండా గౌరవిస్తూ ఉంటారు. అందుకే మీరు తెలివితేటలు, మాట తీరు, ఆలోచన విధానం మరియు పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యం వల్ల ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా గుర్తింపు పొందుతారు. మీరు సహజంగా మాటల్లో చురుకుదనం కలిగిన వారుగా ఉంటారు. అయితే ప్రతి ఒక్కరితో ఒకే విధంగా మాట్లాడడం కంటే ఎదుట వ్యక్తి మనస్తత్వాన్ని అర్థం చేసుకుని మాట్లాడితే మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం లేదా ఎదుటివారి మాటలను మధ్యలోనే అడ్డుకోవడం చేయకూడదు. ఎదుట వ్యక్తి చెప్పేది పూర్తిగా విన్న తర్వాత స్పందించడం వల్ల అపార్థాలు తొలగిపోతాయి. మీకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, కానీ కొన్నిసార్లు మీకు తెలిసిన విషయాలే ఎక్కువగా నమ్మి ఇతరుల అభిప్రాయాలను తక్కువగా అంచనా వేయడం జరుగుతుంది. అలాంటి స్వభావాన్ని కొద్దిగా మార్చుకుంటే సంబంధాలు మరింత బలపడతాయి. ప్రతి వ్యక్తికి తనదైన అనుభవం, తనదైన ఆలోచన ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. అందుకే ఇతరులు చెప్పే విషయాలను శ్రద్ధగా వినడం చాలా అవసరం. ఇతరుల మాటలను అర్థం చేసుకునే సమయంలో కేవలం వారి మాటలనే కాకుండా వారి పరిస్థితులను కూడా గమనించుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు మనిషి చెప్పే మాటల కంటే అతని పరిస్థితి చాలా విషయాలను మనకి తెలియచేస్తుంది. ఎవరో కోపంగా మాట్లాడితే వారిని వెంటనే తప్పుగా అర్థం చేసుకోకుండా ఆ సమయంలో వారికి ఏదైనా బాధ లేదా ఒత్తిడి ఉందేమో అని ఆలోచించడం చాలా మంచిది. ఈ లక్షణం మీకున్నటువంటి సంబంధాలను మరింత బలంగా చేస్తుంది. మాట్లాడేటప్పుడు మృదువైన మాటలు ఉపయోగించడం చాలా మంచిది. నిజం చెప్పాల్సిన సందర్భాలలో కూడా ఎదుటివారిని బాధ పెట్టకుండా చెప్పడం నేర్చుకోవాలి. ఎందుకంటే మంచి మాటలు శత్రువుల్ని కూడా స్నేహితులుగా మార్చగలుగుతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామి లేదా స్నేహితులతో మాట్లాడేటప్పుడు సహనం చాలా అవసరం. ఒక్క క్షణం కోపంతో మాట్లాడిన మాటలు జీవితాంతం బాధను మిగిల్చే అవకాశం కూడా ఉంటుంది. మీరు మీ ఆలోచనను స్పష్టంగా చెప్పడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. కానీ కొన్నిసార్లు సరదాగా చెప్పిన మాటలు కూడా ఎదుటివారిని బాధించే అవకాశం ఉంటుంది. అందుకే మాట్లాడే ముందు ఆ మాట వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో ఒక్కసారి ఆలోచించడం చాలా మంచిది. అలాగే ఇతరులు ఇచ్చే సలహాలు వెంటనే తిరస్కరించకుండా వాటిల్లో ఉన్న మంచి అంశాలను గుర్తించి స్వీకరించడం అలవాటుగా చేసుకోవాలి. ముఖ్యంగా జీవితంలో ప్రతి ఒక్కరి మాటలు నమ్మడం కూడా మంచిది. ముఖ్యంగా జీవితంలో ప్రతి ఒక్కరి మాటను నమ్మడం కూడా మంచిది కాదు. ప్రతి ఒక్కరిని అనుమానించడం కూడా మంచిది కాదు. ఎవరైనా చెప్పిన విషయాన్ని ప్రశాంతంగా పరిశీలించి నిజానిజాలను అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవడం మీకు మరింత విజయాన్ని అందిస్తుంది.
మంచి మాటలు, సహనం, పరస్పర గౌరవం అనే 3 లక్షణాలను పాటిస్తే మీ కుటుంబంలో, సమాజంలో మరియు స్నేహ బంధాలలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోగలుగుతారు. మీరు సహజంగా తెలివితేటలు, చురుకుదనం మరియు కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి కలవారు. అయితే జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే కేవలం ఆలోచనలు ఉంటే మాత్రం సరిపోదు. వాటిని సరైన ప్రణాళికలో అమలు చేయటం కూడా చాలా ముఖ్యం. మీరు ముందుగా మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ఈరోజు ఏం చేయాలి? ఈ నెలలో ఏం సాధించాలి? భవిష్యత్తులో ఎలాంటి స్థాయికి చేరుకోవాలనుకుంటున్నారు? అనే విషయాలపైన ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకోవాలి. మీకున్న ప్రధాన బలం ఏమిటంటే మీరు ఒకేసారి అనేక విషయాలను ఆలోచించగలరు. కానీ అదే కొన్నిసార్లు బలహీనతగా కూడా మారుతుంది. ఒకేసారి చాలా పనులు మొదలుపెట్టి వాటిని పూర్తి చేయకుండా వదిలివేయడం వల్ల అవకాశాలు చేజారిపోవచ్చు. అందుకే ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దానిపై పూర్తిగా దృష్టి పెట్టడం అలవాటు చేసుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ ముందుకు సాగితే పెద్ద విజయాలు కూడా సులభంగా సాధించవచ్చు. అలాగే మీరు సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. సమయం విలువను అర్థం చేసుకొని ప్రతిరోజు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం చాలా అవసరం. ఉదయం నుంచి ఆ రోజు చేయవలసిన పనులు నిర్ణయించుకుని వాటిని క్రమ పద్ధతిలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. సమయాన్ని వృధా చేసి అలవాటు దూరం చేసుకుంటే జీవితంలో వేగంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మీరు కొత్త అవకాశాలను సులభంగా గుర్తించగలుగుతారు. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపడకుండా పూర్తిగా ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. ఇతరుల మాటలు విని ప్రభావితం అవ్వడం కంటే అనుభవం మరియు వాస్తవ పరిస్థితులు పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం చాలా అవసరం. ఎంత సంపాదించినా పొదుపు చేయడం, భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడం వంటి విషయాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని సూచించబడుతోంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు మీ జ్ఞానాన్ని పెంచుకోవాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, మంచి పుస్తకాలను చదవడం, అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం ద్వారా జీవితంలో మరింత ఉన్నత స్థితికి చేరుకోవచ్చు. వైఫల్యాలు ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా వాటిని పాఠాలుగా భావించి ముందుకు సాగాలి. ఎందుకంటే ప్రతి ఓటమి వెనుక ఒక కొత్త అవకాశం దాగి ఉంటుంది. ముఖ్యంగా మీరు మీ జీవితంలో క్రమశిక్షణ, సహనం మరియు ఆత్మవిశ్వాసం అనే 3 విషయాలను ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. సరైన ప్రణాళిక, నిరంతర శ్రమ మరియు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడమే కాకుండా జీవితంలో ప్రత్యేకమైన విజయాలను కూడా సొంతం చేసుకోగలుగుతారు. ఇప్పుడు 3 లంకెబిందెల అద్భుతమైన రహస్యం గురించి తెలుసుకుందాం. 7 ఏళ్లుగా మిమ్మల్ని కాపాడుతున్న శక్తి ఎవరు అనే అంశాల గురించి కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మీకు సంబంధించిన 3 లంకెబిందెలు అద్భుతమైన రహస్యం అనే విషయం జ్యోతిష విశ్వాసాలలో చాలా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఇది నిజంగా 3 లంకెబిందెలకి సంబంధించిన విషయం కాకుండా జీవితంలో వరుసగా కలిగే 3 గొప్ప అదృష్ట అవకాశాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ 3 లంకెబిందెలు ధనం, గౌరవం మరియు కుటుంబ సుఖానికి సంకేతాలుగా చెప్పబడుతూ ఉన్నాయి. చాలామంది ఈ రాశివారు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న తర్వాత అకస్మాత్తుగా జీవితంలో మంచి మార్పులను చూస్తారు. దానినే పెద్దలు 3 లంకెబిందెల ఆశీర్వాదం అని పోల్చి చెబుతూ ఉంటారు. మొదటి లంకెబింద ఆర్థిక అభివృద్ధిగా సూచిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులు పూర్తవడం, రావలసిన ధనం చేతికందడం లేదా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడడం వంటి మార్పులు ఈ దశలో కనిపిస్తాయని నమ్ముతారు. కష్టపడిన ఫలితం ఆలస్యంగా వచ్చినా ఒక సమయంలో అది ఊహించని విధంగా లాభాన్ని తెస్తుంది. మీకు తెలివితేటలు, సమయస్ఫూర్తి మరియు సంభాషణ నైపుణ్యం ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇవి సహాయపడతాయని తెలియచేయడమైనది. రెండవ లంకెబిందె కుటుంబ ఆనందానికి ప్రతీకగా భావించబడుతుంది. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తగ్గడం, ఇంట్లో శుభకార్యాలు జరగడం, బంధువులతో తిరిగి మంచి సంబంధాలు ఏర్పడడం వంటి మార్పులు ఈ దశలో చోటు చేసుకునే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు కూడా ఈ సమయంలో వినే అవకాశం ఉంటుందని పెద్దలు విశ్వసిస్తారు. కుటుంబ సభ్యుల ప్రేమ, సహకారం మీకు మరింత మానసిక బలాన్ని అందిస్తాయి. మూడవ లంకెబిందె గౌరవం మరియు గుర్తింపును సూచిస్తుంది. సమాజంలో మంచి పేరు రావడం, ఉద్యోగంలో లేదా వ్యాపారంలో పురోగతి సాధించడం, ఇతరుల ప్రశంసలు పొందడం వంటి అవకాశాలను ఈ దశలో కలుగుతాయని విశ్వసిస్తారు. ఇంతకాలం చేసిన శ్రమకు తగిన గుర్తింపు లభించడం వల్ల జీవితం పైన కొత్త ఆశలు, కొత్త ఉత్సాహం ఏర్పడతాయి. ఈ దశలో మీరు మీ ప్రతిభను పూర్తిగా ప్రదర్శించే అవకాశం పొందుతారని చెప్పవచ్చు. అలాగే గత 7 ఏళ్లుగా మిమ్మల్ని కాపాడుతున్న వింత శక్తి అనేది దైవ కృప, పెద్దల ఆశీర్వాదం మరియు మీ సొంత ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా భావించవచ్చు. ఎన్నో కష్టాలు వచ్చినా పూర్తిగా కూలిపోకుండా నిలబడి ప్రతి సమస్యను ఎదుర్కొని ముందుకు నడిపించిన శక్తి అదే.
అందుకే మీరు ఎప్పుడూ సానుకూల ఆలోచనలతో, ధైర్యంతో ముందుకు విశ్వాసంతో సాగాలి. అందుకే మీరు ఎప్పుడూ సానుకూల ఆలోచనలతో, ధైర్యంతో మరియు విశ్వాసంతో ముందుకు సాగాలి. ఈ 3 లంకె బిందెల ఆశీర్వాదం రూపంలో జీవితంలో సంతోషం, సంపద మరియు గౌరవాన్ని పొందగలుగుతారు. మీకు గత 10 ఏళ్లుగా కనిపించకుండా కాపాడుతూ వస్తున్న దివ్య శక్తి మీతో ఒక ముఖ్యమైన సందేశాన్ని చెప్పాలని కోరుకుంటోంది. నువ్వు ఎన్నిసార్లు విరిగి పడిపోయినా నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు. నువ్వు ఆశ కోల్పోయిన ప్రతిసారి నీలో కొత్త ధైర్యాన్ని నింపింది నేనే. నీకు తెలియకుండా ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో బంధాల నుంచి నిన్ను కాపాడింది నా కృపే అని ఆ శక్తి మీతో చెప్పాలనుకుంటోంది. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎదురైన ప్రతి కష్టం నిన్ను బలహీనత పరచడానికి కాదు, మరింత బలంగా తీర్చిదిద్దడానికి వచ్చింది. అది గుర్తు చేసుకోండి. కొన్ని సందర్భాలలో నువ్వు కోరుకున్నవి జరగకపోవడం వెనుక కూడా ఒక మంచి కారణం ఉందని, నీకు నిజంగా అవసరమైనది సరైన సమయంలో అందించడానికి విధి ఎదురు చూస్తోందని ఆ శక్తి చెప్తోంది. ఆలస్యం అనేది తిరస్కరణ కాదని, సరైన సమయం కోసం జరుగుతున్న ఏర్పాటని అర్థం చేసుకోమని సూచిస్తోంది. అలాగే గతంలో నిన్ను బాధించిన వారిని గురించి ఎక్కువ ఆలోచించవద్దని, నీ విలువను గుర్తించని వారి కోసం కన్నీళ్లు పెట్టుకోవద్దని ఆ శక్తి హెచ్చరిస్తోంది. నీ మంచితనాన్ని, నీ నిజాయితీని, నీ కష్టపడే తత్వాన్ని విశ్వసించమని చెప్తోంది. ఎందుకంటే నీ జీవితంలో ఇంకా ఎన్నో మంచి రోజులు రావాల్సినవి ఉన్నాయని, నువ్వు అనుకున్న దానికంటే గొప్ప విజయాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయని అది తెలియజేస్తోంది. ఈ 7 ఏళ్లలో నువ్వు ఎన్నోసార్లు ఇక నాతో కాదేమో అని అనుకున్నప్పటికీ ప్రతిసారి ఒక కొత్త మార్గం నీ ముందు తెరుచుకుంది. అది యాదృచ్ఛికం కాదు, నీతో పాటు నడిచిన దివ్య శక్తి నీకు చూపించిన మార్గమే అని తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా అదే శక్తి నీతో ఒక మాట చెప్తోంది. భయపడకు, నిరాశ చెందకు, ఇతరులతో పోల్చుకోకు. నీకు సమయం దగ్గర పడింది. నువ్వు వేసిన ప్రతి మంచి అడుగు వృధా కాలేదు. ముఖ్యంగా మీ మాటల్లో, మీ ఆలోచనలో, మీ పనుల్లో సానుకూలతను పెంచుకొని కోపం, ద్వేషం, అసూయ వంటి భావాలకు దూరంగా ఉండమని ఆ శక్తి సూచిస్తోంది. పెద్దల ఆశీర్వాదాన్ని గౌరవించు, దైవాన్ని విశ్వసించు, నీ శ్రమను కొనసాగించు అని చెప్తోంది. ఎందుకంటే దైవం ఆలస్యం చేయవచ్చు, కానీ అన్యాయం మాత్రం చేయదు. గత 7 ఏళ్లుగా నిన్ను కాపాడిన అదే శక్తి ఇప్పుడు నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగు. ఎందుకంటే నీకోసం మంచి రోజులు, శుభవార్తలు, విజయాలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మీరు సహజంగా మంచి మనసు, దయ, ఇతరులకు సహాయం చేయాలనే తత్వం కలిగి ఉంటారు. అయితే ఈ మంచి స్వభావమే కొన్నిసార్లు మీకు బలహీనతగా మారే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మీరు అమాయకంగా ఉండడం వల్ల చాలామంది మీ మంచితనాన్ని అర్థం చేసుకోవడం కంటే తమ అవసరాలకు అనుగుణంగా మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీకు తెలియకుండానే మీ సమయం, మీ శ్రమ, మీ ప్రేమ, మీ నమ్మకాన్ని వారి ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఉంటారు. ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు మీరు ముందుగా సహాయం చేయడానికి సిద్ధమవుతారు. కానీ అదే వ్యక్తులు మీకు అవసరం వచ్చినప్పుడు అదే స్థాయిలో మీకు తోడుగా నిలుస్తారా అనే విషయాన్ని మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే కొందరు మీ మంచితనాన్ని మీ బలహీనతగా భావించి తమ పని ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తూ ఉంటారు. మీ పని పూర్తయిన తర్వాత మిమ్మల్ని గుర్తుపెట్టుకోకపోవడం కూడా జరుగుతుంది. అయినప్పటికీ మీరు వారిని నమ్మడం, మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇవ్వడం వల్ల చివరికి బాధపడేది మీరే అవుతారు. మీరు అందరినీ నమ్మే ముందు వారి స్వభావాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ మీలాంటి మనసు కలిగి ఉండరని గుర్తుంచుకోవాలి. కొందరు మీ విజయాన్ని చూసి ఆనందిస్తారు, మరికొందరు మీ ద్వారా తమ ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటారు. అందుకే ఎవరి కోసం ఎంతవరకు చేయాలి, ఎక్కడ ఆగాలి అనే పరిమితిని మీరు నిర్ణయించుకోవాలి. చాలాసార్లు మీరు ఎవరికైనా లేదు అని చెప్పడానికి సంకోచిస్తారు. అందుకే మీ పైన అదనపు బాధ్యతలు మోపడం, మీ సమయాన్ని వృధా చేయడం, మీ భావోద్వేగాలను పట్టించుకోకుండా తమ పనులు చేసుకోవడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తే వ్యక్తి చివరికి తన సంతోషాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. అందుకే అవసరమైన చోట లేదు అని చెప్పడం కూడా చాలా అవసరం. మీ ప్రేమను, మీ నమ్మకాన్ని, మీ సహాయాన్ని అర్హత ఉన్నవారికి మాత్రమే ఇవ్వండి. మీ విలువను గుర్తించని వారి కోసం మీ సమయాన్ని, మీ మనశ్శాంతిని త్యాగం చేయవద్దు. ఎందుకంటే మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు మీ మంచితనాన్ని గౌరవిస్తారు, కానీ ఉపయోగించుకోరు. మీ అమాయకత్వాన్ని తగ్గించి తెలివిగా వ్యవహరించడం నేర్చుకుంటే జీవితంలో చాలా బాధలను దూరం చేసుకోవచ్చు. మంచి మనసుతో పాటు పరిస్థితులను కూడా అర్థం చేసుకునే వివేకం కూడా ఉంటే ఎవరు మిమ్మల్ని తమ స్వార్థం కోసం వాడుకోలేరు. మీ జీవితానికి విలువ ఇవ్వండి, మీ సమయాన్ని గౌరవించండి, మీ మనసును అర్థం చేసుకునే వారితో ఎక్కువగా మెలగండి.
అప్పుడు మాత్రమే మీరు నిజమైన ఆనందాన్ని, గౌరవాన్ని మరియు విజయాన్ని కూడా పొందగలుగుతారు. మీరు ప్రస్తుతం ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో ఎంత సంపాదిస్తున్నారు అనేది మాత్రమే ముఖ్యమైన విషయం కాదు. సంపాదించిన ధనాన్ని ఎంత తెలివిగా ఉపయోగిస్తున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. చాలా సందర్భాల్లో మీరు భావోద్వేగాలకు లోనై అవసరం లేని ఖర్చులు చేయటం లేదా ఇతరుల మాటలను నమ్మి డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరువాత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ప్రతి రూపాయిని ఖర్చు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరినైనా పూర్తిగా నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా ఎవరైనా చెప్పిన వ్యాపార అవకాశాల్లో సరైన పరిశీలన లేకుండా పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. మీ మంచితనాన్ని చూసి కొందరు తమ అవసరాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు. అందుకే ఆర్థిక విషయాల్లో బంధుత్వం, స్నేహం కంటే కూడా జాగ్రత్త ఎక్కువ అవసరమని, ప్రాధాన్యత ఇవ్వాలని సూచించడమైనది. మీకు నష్టాన్ని కలిగించే నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులు లేదా అనుభవం ఉన్నవారి సలహాలు తీసుకోవడం చాలా మంచిది. మీరు ప్రస్తుతం పొదుపు చేసే అలవాటు పెంచుకోవాలి. ఆదాయం వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా అందులో కొంత మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎవ్వరూ చెప్పలేం. కాబట్టి అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని నిల్వ ఉంచుకోవడం మీ భవిష్యత్తుకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అలాగే ఈ సమయంలో అనవసరమైన విలాసాలకు, ఇతరులను చూసి చేసే ఖర్చులకు దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే ఈ సమయంలో అనవసరమైన విలాసాలకు, ఇతరులను చూసి చేసే ఖర్చులకు దూరంగా ఉంటే మంచిది. మీ స్తోమతను దాటి అప్పులు చేయడం లేదా ఇతరులను ఆకట్టుకోవడానికి డబ్బులను వృధా చేయడం భవిష్యత్తులో భారంగా మారే అవకాశం కూడా ఉంటుంది. మీ ఆదాయానికి అనుగుణంగా ఖర్చులను నియంత్రించుకోవడం వల్ల ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. చాలామంది జీవితంలో ఎదిగిన తర్వాత తమ గతాన్ని మర్చిపోతారు. తమకు సహాయం చేసిన వారిని కూడా పట్టించుకోకుండా ముందుకు సాగిపోతారు. కానీ అలాంటి ఎదుగుదల ఎక్కువ కాలం నిలబడదని పెద్దలు చెప్తారు. ఎందుకంటే కృతజ్ఞత అనే గుణం లేని చోట దైవానుగ్రహం కూడా ఎక్కువ కాలం ఉండదని విశ్వసిస్తారు. కాబట్టి మీరు మీకు మేలు చేసిన వారిని ఎప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. అటువంటి అవకాశం వచ్చినప్పుడు వారికి సహాయం చేయటానికి కూడా సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఎంత సంపాదన వచ్చినా, ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా ఒదిగి ఉండడం చాలా అవసరం. అహంకారం మనిషిని పైకి తీసుకువెళ్ళనివ్వదు. వినయం మాత్రమే జీవితంలో శాశ్వతమైన గౌరవాన్ని తీసుకువస్తుంది. ఒక చెట్టు ఎంత ఫలాలను ఇస్తే అంతగా వంగి ఉంటుంది. అలాగే గొప్ప వ్యక్తులు కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. వినయం ఉన్నవారికి సమాజం గౌరవిస్తుంది. వినయం ఉన్నవారిని సమాజం గౌరవిస్తుంది. దైవం కూడా ఆశీర్వదిస్తుంది. మీరు సహజంగా తెలివితేటలు కలవారు. అందువల్ల జీవితంలో మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ విజయాలు వచ్చినప్పుడు గర్వపడకుండా ఇంకా నేర్చుకోవాలి, చాలా ఉందని భావిస్తూ ముందుకు సాగాలి. మీకు తెలిసిన జ్ఞానం, మీకు వచ్చిన అవకాశాలు, మీ విజయాలు అన్నీ కూడా దేవుని కృప వల్ల, పెద్దల ఆశీర్వాదం వల్ల, మీ చుట్టూ ఉన్నారని, సహకారం వల్లే ఇవన్నీ వచ్చాయని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు, గురువులు, మీకోసం త్యాగం చేసిన వారు, మీ కష్టాల్లో మీతో ఉన్నవారు ఎప్పుడూ కూడా వారిని మర్చిపోకుండా గౌరవించాలి. వారి ఆశీర్వాదం మీ జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు తీసుకువెళుతుంది. ఎందుకంటే మనిషి ఎంత ఎదిగినా తన మూలాలను మర్చిపోవడం, ఎంత సంపద వచ్చినా వినయంగా ఉండడం, ఎన్ని విజయాలు సాధించినా కృతజ్ఞతతో జీవించడం అనేవి నిజమైన గొప్పతనానికి గుర్తులుగా భావించబడతాయి. అందుకే మీరు జీవితంలో ఎంత పైకి వెళ్ళినా ఒదిగి ఉండడం అనేది చాలా అవసరం. మీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు. కృతజ్ఞత, వినయం, మంచి మనసు అనే 3 లక్షణాలను మీలో ఉంటే మీరు సాధించే విజయాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. అప్పుడు మాత్రమే నిజమైన ఆనందం, గౌరవం మరియు దైవానుగ్రహం మీ వెంట నడుస్తాయి. మిత్రులారా, మీకు సంబంధించిన 3 లంకెబిందెలు అద్భుత రహస్యం, గత 7 ఏళ్లుగా మిమ్మల్ని కాపాడుతున్న దివ్యశక్తి, మీకు ఇవ్వాలనుకుంటున్న సందేశం, అలాగే మీరు పాటించవలసిన ఆధ్యాత్మిక పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేస్తే మేము పెట్టే ఆధ్యాత్మిక వీడియోలు, అలాగే రాశి ఫలాల వీడియోలు కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి. అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు జై శ్రీరామ్. ధన్యవాదాలు.